Praise the Lord. Amen. God bless you. Amen. Honor the Lord. పండగ దినములలో ప్రతి ఒక్కడు కూడా నేను నా టీం కనిపించాలి ప్రజలకి, లోకానికి అని అనుకుంటాడు. ప్రతి సంఘము కూడా రకరకాల రంగుల చీరలు కట్టుకుని, రంగుల బట్టలు వేసుకుని వరుసగా నిలబడి చేతుల్లో ఒక బ్లూ ఫైల్ లేదా మెజెంటా కలర్ ఫైల్ లేకపోతే ఏదో బ్లడ్ రెడ్ ఫైల్ అటువంటి ఫైల్స్ పట్టుకుని నిలబడతారు. ప్రతి ఒక్కరి యొక్క దృష్టిలో, ప్రతి ఒక్క సంఘములో ప్రపంచమంతటా, ఇక్కడే కాదు, ప్రపంచమంతటా 10% అయితే ఇండియాలో మోర్ దెన్ 90%. నేను ప్రజలకు కనిపించాలి అనుకున్నప్పుడు ప్రభువు విషయం నువ్వు మర్చిపోతావు. If you would like to show yourself and your congregation and your style and your culture and your clothing to the world, you will naturally forget about the Lord. You are here because of the Lord. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? యేసుని బట్టి ఉన్నావు. ఎప్పుడైతే మనసులో ఇది దూరుతుందో, నేను, నా సంఘము, మా వాళ్ళు, నా కుమార్తె, నా భార్యలు ఈ కొస నుండి ఆ కొస వరకు నిలబడతారు. నిలబడి క్రిస్మస్ అయిపోగాన ఇంకెప్పుడు కనబడ్డు. ఎప్పుడైతే నీ మనస్సులో నేను కనిపించాలి, నా సంఘం కనిపించాలి, నా టీం కనిపించాలి అని ఉంటుందో, అప్పుడు దేవుడు తన ఆలోచన నీకెవడు. దేవుడు అంటే దైవత్వము అయినవాడు అనండి. దేవుడు అనగా దైవత్వమై ఉన్నవాడు. ఇప్పుడు అది నీకు ఇంకా కనిపించదు. నేను, నా కుమారులు, నా కోడలు, నా కూతురు, నా భార్య, నా టీము, ఫలానా సెక్రటరీ గారి భార్య, ప్రెసిడెంట్ గారి కూతురు, వీళ్ళు కనబడాలని నీకున్నప్పుడు వరాస్తుగా నిలబడతావు. ఈ కొస్త నుండి ఆ కొస్త వరకు రకరకాల చీరలు, రకరకాల ఫైల్స్ చేతులు పట్టుకొని. ఓహో, ఎప్పుడైతే నీ దృష్టిలో, నీ ఆలోచనలో, నీ తలంపులో మేము కనిపించాలి అని ఉంటుందో, అప్పుడు దేవునితో నీకు సంబంధం ఉండదు. నీకు దేవునితో సంబంధం ఉండదు. దేవుడు నీ దగ్గరికి ఉండడు, అసలు నీ దగ్గరికి రాడు. నువ్వు పాడుకుంటూ మురిసిపోవాలి. నువ్వు వాక్యం చదువుకుంటూ మురిసిపోవాలి. ఎక్కడ 2-3 నా నామమున కూడుకుంటే వారి మధ్య నేను ఉంటాను అని చదువుకోవాలి, మురిసిపోవాలి, చప్పట్లు కొట్టుకోవాలి. నేను ఆలోచన చేసి వింటుంటాను. వీళ్ళు పాడిన తర్వాత, క్రిస్మస్ పాటలు 2-3 పాడేసిన తర్వాత, క్రిస్మస్ అనేది ఎందుకు వచ్చింది? క్రిస్మస్ ఎందుకు వచ్చింది? దిస్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్ అని చెప్తారేమో అని వింటుంటాను. ఎవడు ఆ మాట చెప్పడు. దిస్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్ అనండి. క్రిస్మస్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్. It's a joy. We are celebrating the joy. మనం సంఘములో ఈ సీజన్లో ఈ పాటలు పాడుకున్నాం. ఓకే, మరొక సీజన్ వస్తుంది, అంటే ఋతువు. ఆ ఋతువులో మనం ఫల సంగ్రహ పాటలు పాడుకుంటాం. ఇండియాలో క్రైస్తవులంతా కూడా చాలా రాంగ్ పేర్లు పెట్టారు. కానుకల పండుగ కాదు, ఫల సంగ్రహ పండగ అనండి. కానుకల పండగ కాదు,
కానుకల పండగ అన్నది చాలా తప్పుడు మాట. దేవుని వాక్యములో ఫల సంగ్రహ పండగ అని ఉంది. మరియు ప్రథమ ఫల సంగ్రహ పండగ అని లేఖనములో చెప్పబడి ఉన్నది. ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఇంగ్లీష్లో దాన్ని ఎలాగంటారు. ఇన్ గ్యాదరింగ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్, ఇన్ గ్యాదరింగ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫల సంగ్రహ పండగ. ఈ మాటలు ఎవడైనా చెప్తాడేమో అని నేను చూస్తున్నాను. ఎవడు చెప్పడు. ఎందుకు చెప్పడు అన్నట్టు వాడు బుర్రలో దూరిపోయింది. నేను, నా భార్య, సెక్రటరీ గారి కూతురు, ప్రెసిడెంట్ గారి భార్య, మేమందరం ఇక్కడ నుంచి ఆకాశ దాకా కనిపించాలి, రకరకాల రంగుల చీరలు కట్టుకొని రావాలి, రకరకాల ఫైల్స్ చేతిలో పట్టుకోవాలి. బస్ నీవెప్పుడైతే కనిపించాలి అని అనుకుంటావో అప్పుడు దేవుడితో నీకు సంబంధం ఉండదు, దైవత్వముతో నీకు సంబంధం ఉండదు. దైవత్వము నీకు దూరం అయిపోతుంది. మీరందరూ నిలబడండి, అనండి, పరిశుద్ధాత్ముడా నీవు నాయందు నేను నీయందు ఏకమై ఉండవలనని అభిలాష నాకు కలుగనిమ్ము. నేను లోకస్తులైన క్రైస్తవుల మధ్యలో, మత సంబంధమైన క్రైస్తవుల మధ్యలో, నామకార్థపు క్రైస్తవుల మధ్యలో, నీవు వెలివేసిన క్రైస్తవుల మధ్యలో ఉన్నాను. అయినను నీతో నాకు, నాతో నీకు బాంధవ్యము ఉండవలనని బ్రతిమలాడి నీకు నేను మొరపెట్టుచున్నాను. యేసు నామములో మొరపెట్టుచున్నాను. ఆమేన్. ప్లీజ్ సిట్ డౌన్. ఈ మాటలు ప్రకటన గ్రంథములో మొన్న ప్రభువు చెప్పిన మాటలు. ప్రభు ఏమన్నాడు? నికోలైట్ సిద్ధాంతమును మీరు పాటించినను, నికోలైటన్స్ వారి మీ మధ్యలో ఉన్నను, బెలాం తాలూక నీతులు మీరు పాటించినను, మీలో ఆయనతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. మీరు ఆ సిద్ధాంతాలను పాటిస్తున్నారు, ఆయన బోధనను పాటిస్తున్నారు. నేను పరలోకము నుండి సిద్ధాంతం తేలేదు. పరలోకము నుండి నేను దేవుని యొక్క కృపను తీసుకొని వచ్చాను. దేవుని యొక్క ఉచితమైన కనికరమును తీసుకొని వచ్చాను మీ కొరకు అని యేసు చెప్పుతున్నట్లు మనం ఇంతవరకు 3 సంఘాల చరిత్రల్లో నేర్చుకున్నాం. మొదటి సంఘము ఎఫెసస్, రెండవ సంఘము స్మిర్నా, మూడవ సంఘము మీరు చెప్పండి, నాలుగవ సంఘము ప్రారంభమైంది చరిత్ర కిందటి వారం. ఆ సంఘం పేరు ఏం పేరు? ఎఫెసస్ అనగా పోనిమ్ము అని అర్థం మీకు చెప్పాను. అది గ్రీస్ దేశస్థుల యొక్క భాష, ఎఫెసస్ అనే పలుకు. స్మిర్నా అనేది ఫ్రాన్స్ దేశస్థుల యొక్క భాషలో స్మిర్నా అని అన్నారు. మూడవది పెర్గమస్. ఇది లాటిన్ భాషకు సంబంధమైనది. నిలబడండి, అందరూ గట్టిగా అనాలి. ఎఫెసస్ ఇది
గ్రీస్ దేశస్థుల భాష ఉన్న పలుకు. స్మిర్నా ఇది ఫ్రాన్స్ దేశస్థుల యొక్క భాషలో ఉన్న పలుకు. దీనికి ఫ్రెంచ్ భాషలో ఉన్న పలుకు అని అంటారు. పెర్గమస్ ఇది లాటిన్ భాషలో ఉన్న పలుకు. ఈ మూడు మీకు చెప్పాను. ఎఫెసస్ అనగా పశ్చాత్తాపంతో మారు మనసు పొందు, లేకుంటే ఎలా పోతావో పో. అది దాని భావము ఎఫెసస్ అంటే. సింపుల్గా చెప్పాలంటే లెట్ దమ్ గో టు హెల్ అని ఇంగ్లీష్లో అనాలి. ఇప్పుడు అర్థమైపోయింది ఎఫెసస్ అంటే ఏంటో. స్మిర్నా అనగా తట్టుకోలేనటువంటి హింస అని అర్థం. పెర్గమస్ అనగా వివాహము, కళ్యాణము అని భావము. నేను చెప్పినట్లు నువ్వు పశ్చాత్తాపంతో మారు మనసు పొందావో మంచిది, లేకుంటే ఎట్లా పోతావో పో అన్నదానికి ఎఫెసస్ అని గ్రీక్ భాషలో అన్నారు. స్మిర్నా అన్నటువంటిది మానవులు తట్టుకోలేనటువంటి హింసలు ఎదురైనాయి. ఇది ఫ్రెంచ్ భాషలో అన్నారు ఫ్రాన్స్ దేశస్థులు. మూడవది పెర్గమస్. పెర్గమస్ అనగా కళ్యాణము. ఏలయనగా అంతకు పూర్వము కళ్యాణము గవర్నమెంట్ లెవెల్లో రిజిస్ట్రేషన్ ప్రపంచంలో ఎక్కడా కాలేదు. రోమా చక్రవర్తి అంటే ప్రపంచాన్ని పరిపాలించిన వాడు అని అర్థం. రోమా చక్రవర్తి ఆలోచన చేశాడు, క్రైస్తవుల యొక్క కళ్యాణము నేను రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఇక్కడ ఆడవాళ్ళు బబులోన్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఆడవాళ్ళు తగ్గారంటే పిల్లలు పుట్టరు. అక్కడ పుడితే బబులోనీయులు అనిపించుకుంటారు. వీళ్ళు వాళ్ళని పెళ్లి చేసుకుంటే నేను రిజిస్ట్రేషన్ చేస్తాను, వాళ్ళు వచ్చి పిల్లల్ని కంటారు, వాళ్ళ భాషలో పిల్లల్ని కంటారు. అంటే ఇప్పుడు క్రైస్తవ్యము అలా తగ్గిపోతుంది. ఆ విధంగా క్రైస్తవ్యము భూమండలంలో తగ్గిపోవాలన్న తలంపుతో ఆ రోమన్ చక్రవర్తి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పెట్టాడు. కనుక దానికి వాడు లాటిన్ భాషలో పెర్గమస్ అని పేరు పెట్టాడు. అందుకే దానికి వివాహము. అలా జరగనిమ్ము. ఇప్పుడు తీరా అన్నటువంటిది దాని సమయం వచ్చినప్పుడు దాని అర్థం చెప్తాను. అర్థమైందా? ప్రతి సంఘానికి యేసు సంఘంలో ఉన్న దూతకు అంటే పాస్టర్కి ఒక ఉత్తరం రాస్తున్నాడు. సంఘంలో ఉన్న దూత సరిగ్గా వాడు బాగుంటే సంఘం బాగుంటుంది, వాడు పాడైపోతే సంఘం పాడైపోతుంది. ఆ దినాలలో సంఘములన్నీ పాడైపోవడానికి కారణం ఏమిటంటే ఈ సంఘం పాస్టర్లే. నేను కాదు, ప్రకటన గ్రంథంలో ఉంది. అందుకే సంఘపు దూతకు ఇలాగ రాయము. అది నేను గ్రహించినట్లయితే నేను ముందు బాగుపడాలి, నేను ముందు దిద్దుకోవాలి. నా ఆలోచనలు, నా తలంపులు, నా పనులు, నా ప్రవర్తన, నా నటక ఇవన్నీ నేను ముందు మార్చుకోవాలి. The pastor has to first have a determination in order to correct his life. అది నేను గ్రహించాను. నేను ముందు దిద్దుకోవాలి, బాగవ్వాలి. నేను ముందు బాగుపడాలి. నా తలంపులు, నా అభిప్రాయములు, నా ప్రవర్తన, నా నటక
నా మాట, నా డ్రెస్ కోడ్, ఇవన్నీ ముందు నేను మార్చుకోవాలి. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా చాలా గద్దించి మీరు ఒక నెల బ్రేక్ఫాస్ట్ మానేయండి, తప్పకుండా ఒక చీప్ క్వాలిటీలో షూట్ కొనుక్కోండి, ఒక టై కొనుక్కోండి అని అన్నాను. ప్రకటన గ్రంథంలో నేను మీకు ఒక మాట చెప్పాను, 1:6 అనుకుంటాను. హీ హ్యాత్ మేడ్ మీ కింగ్ అని మీతో చెప్పించాను. ఆయన నన్ను రాజుగా నిర్మించాడు. నాట్ క్రియేటెడ్, మేడ్. When he has made you king, you must adopt the nature of king. You must adopt the culture of king. You must learn how a king shall walk, how a king shall think, how a king shall behave. All king quality you must adopt in your life because you have been made king. నువ్వు రాజుగా నిర్మించబడ్డావు కనుక నువ్వు రాజులాగా నువ్వు ప్రయత్నం చేయాలి. ఒక రాజుకు పుట్టిన వాడిని తీసుకొచ్చి నువ్వు హైదరాబాద్లో నువ్వు ఎక్కడో ఒక దగ్గర పెట్టావనుకో, వాడు రాజులాగా తయారవుతాడు 30 సంవత్సరాలకి. చిన్నప్పటి నుంచి వాడికి నేర్పిస్తుండాలి. మీ పిల్లలకు మీరు నేర్పించాలని ఎన్నోసార్లు చెప్పాను. లేకపోతే మీ కొడుకులు మీకు మొగుళ్ళు అయిపోతారు, మీ కూతుళ్ళు మీకు రంకు మొగుళ్ళు అయిపోతారు. ఎందుకంటే యు ఆర్ నాట్ టీచింగ్ దెమ్. ఆడికి ఫలానా స్కూల్ వేసిద్దాం, స్కూల్ వేస్తే ఏమవుతుందిరా, పాడైపోతాడు. ఫలానా స్కూల్ వేసిద్దాం, ఏమైపోతుందా, పాడైపోతాడు. యు మస్ట్ టీచ్. వాడు పుట్టిన తర్వాత అక్కడికి వచ్చి, లార్డ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ది for the fruit of the womb that has been given to me as a gift. I'm not worthy to receive thy gift. My Lord, it's a gift. It's a free gift. It's a holy gift. I'm grateful to thee. Lord, kindly see that this child will grow in the nature of Jesus, in the nature of Holy Ghost. అని అనాలి 2 మాటలు. ఆ తర్వాత నువ్వు పని చేసుకోవాలి. ఆడదా ఈ మాట ఆడాలి. నీ మాట, నీ నోటి నుండి వచ్చిన గాలి వాడి ముక్కులో దూరుతుంది. That's how the demonic spirits which are in him from the very beginning of his birth shall be no more. It shall go away. ఇవన్నీ నేను నేర్చుకోవడానికి నాకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ప్రతి ఒక్కడు నేను కనిపించాలి, నా సంఘం కనిపించాలి, సెక్రటరీ గారి భార్య కనిపించాలి, ప్రెసిడెంట్ గారి కూతురు కనిపించాలి, నా మేనగోళ్ళు కనిపించాలి. దిస్ ఈజ్ వాట్ క్రిస్టియానిటీ ఇన్ దిస్ కంట్రీ. You should not behave like that. It's not a festival to you. It's a celebration. You have to celebrate the joy on account of his incarnation in this world. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఆయన అవతరించిన అవతారమును బట్టి నీవు ఉల్లసించాలి. చూసావా, నువ్వు ఉల్లసించాలి. క్రీస్తు ఈ లోకంలో రావడానికి కారణం ఏమిటి అనంటే, ఆయన ఆత్మ అయి ఉన్నాడు, ఆయన తండ్రి అయి ఉన్నాడు, ఆయన కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. ఈ మాటలు ఐజియా 9:6 ఈ మాటలు ఉన్నవి. ఆయన నిత్యుడుగు తండ్రి. యేసు ఎవడు? నిత్యుడుగు తండ్రి, బలవంతుడైన దేవుడు. యువర్ బైబిల్ ఈజ్ ప్రొక్లైమింగ్ హూ జీసస్ ఈజ్. నేను ఒకసారి ఒక పండితుడికి అన్నాను, నేను ఏసు బస్సులో ట్రావెల్ చేస్తున్నాను, ఒకడు కూర్చున్నాడు, వాడు చీఫ్ మేనేజర్ ఇక్కడ ఎంఎన్సీలో. వాడు వస్తున్నాడు, హర్యానా నుండి వస్తున్నాడు. వాడు ఏదో కొంచెం మాట్లాడుతున్నాడు, ఫోన్లో మాట్లాడుతుంటే వీడు హర్యానా వాడు పంజాబ్ వాడు ఏంటరా అనుకున్నాను నేను. కాసేపు పోయాక నాకు అడిగాడు, సార్ మీరు సికింద్రాబాద్లో దిగుతారా, హైదరాబాద్లో దిగుతారా అన్నాడు. అంటే నేను హైదరాబాదేనండి సికింద్రాబాద్ ఒకటే పట్టణం అన్నాను. అలా నోరు ఆగలించాడు. సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ బోత్ ఆర్ సేమ్ అండ్ యూ షుడ్ నో దట్ these both names are same and you are asking me like a fool అని అన్నాను.
Sir, yes. You should know what's Hyderabad is Secunderabad. What is Secunderabad is Hyderabad. It's like twin children, like twin cities. అప్పుడు నేను అన్నాను, సార్ క్రిస్మస్ దగ్గరికి వచ్చింది కదా అని అన్నాడు. క్రిస్మస్ తివార్ బహుత్ నజ్జికైన సార్. హిందీలో తివార్ అంటే పండగ అని అర్థం. క్రిస్మస్ తివార్ నయ్యి అయ్యి భాయ్ అన్నాను. క్యా హై సార్? ఇట్స్ ద బర్త్ ఆఫ్ ద గాడ్ ఆమ్నిపోటెంట్ అని అన్నాను. సార్ ప్లీజ్ సే అగైన్. గాడ్ omnipotent. He is spirit. He wanted to shed his blood for the remission of the sin of the people committed in the whole world. The spirit doesn't have blood in order to have physical body. He has come into this world as an incarnation of a human being in order to shed the blood. This is what a celebration. We are celebrating the joy of salvation. सर रात भर आपने चुपचाप बैठे थे. अरे अभी तो रात नहीं, दिन అయినా. बोलो अभी आधा घंटा में उतर जाओगे. రాత్రంతా చాలా నిశ్శబ్దంగా ఉంటారండి మీరు అంటే, అరే ఇప్పుడు రాత్రి కాదు పగలు కదా చెప్పరు, మరి 2 గంటలు దిగిపోతాను నేను, చెప్పు నీకేం కావాలన్నాను. సార్ మీరు ఎవరు సార్ అన్నాడు. నీలాంటి మనిషిని అన్నాను. నేను कुछ और दूसरा है. क्या दूसरा है? क्या है? ఏంట్రా చెప్పు. am I a wild animal? am I a being of the fishy? am I a fowl flying in the air? చెప్పరా అన్నాను. జలచరాదులలో ఒకన్నా, అడవి మృగములలో ఒకన్నా, వాయుమండలంలో ఎగిరే పచ్చినా, మరి నీకు ఎలా కనబడుతున్నాను అన్నాను. ఏం జరిగిందో తెలుసు. నేను దిగిపోతుంటే సికింద్రాబాద్లో అది కూపి ఇద్దరు ఉంటాం ఒక మీద కింద. వెనక్కి వెళ్ళి నడిపి సాష్టాంగం అన్నం పెట్టి ఇలాగన్నాడు, గాడ్ గివ్ యూ న్యూ లైఫ్ అని చెప్పి కింద దిగిపోయినాను. సార్ ఎక్ బార్ అవుట్ బోలియేనా, గాడ్ గివ్ యూ న్యూ లైఫ్ అన్నాను. నేను గాడ్ బ్లెస్ యూ అనలేదు, గాడ్ గివ్ యూ న్యూ లైఫ్. చూసారా, రాత్రంతా నిశ్శబ్దంగా ఉన్నాను, ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడే బాగున్నాను, ఎన్నో నేర్చుకుందును. ఇప్పుడు రాత్రి కాదు పగలు కదరా చెప్పు, నీకు ఏం కావాలని. నువ్వు నాకు అలా కనపడ్డం లేదు. ఎలా కనపడుతున్నారా? వనమృగంలాగా, గాలిలో ఎగిరే పక్షిలాగా, సముద్రంలో ఉన్నటువంటి ఒక జలచరాదుల్లో ఒకటిలాగా, చేపలాగా ఎలా కనపడుతున్నాను రా అన్నాను. సార్ ఈ మాటలు మేము ఎప్పుడు వినలేదు సార్ అన్నాడు. ఇప్పుడు వింటున్నావు కదా అన్నాను. నా స్టేషన్ వచ్చింది, వెళ్తున్నాను అన్నాను. సార్ 1 సెకండ్ రుకియే సార్ అన్నాడు. సాష్టాంగ పడి ఇలాగన్నాడు, గాడ్ గివ్ యూ న్యూ లైఫ్ అని కింద దిగిపోయాను. దిగిపోయిన తర్వాత, సార్ 1 బార్ దుబారా ప్లీజ్ గాడ్ గివ్ యూ న్యూ లైఫ్ అన్నాను. ఇట్ హ్యాపెన్. నేను ప్రసంగం చేస్తుంటే మోర్ దెన్ 200 పీపుల్ వచ్చి బొట్లు పట్టుకొని వచ్చి కూర్చున్నారు. ఆ దినాల్లో ఏనుగు మీద తిప్పేవాడు ఎమ్మెల్యేకి. వచ్చి కూర్చున్నారు. జాకబ్ ధనరాజ్ నాకు పిలిపించి పెట్టించాడు మీటింగ్. జాకబ్ ధనరాజ్ వాడు ఒక ప్లేడర్. మీరంతా ఎందుకు ముందుకు కూర్చున్నారని, మీరు చెప్పే మాటలు మేము వినాలి అని. నేను చెప్పే మాటలు క్రైస్తవులకి పాస్టర్లకు అర్థం కాదు, మీకు ఎలాగ అర్థమవుతుంది అన్నాడు. మీరు చెప్పండి, మేము వింటాము, అర్థం కాకపోయినా పర్లేదు. ఇట్స్ ఓకే. మీరు ఈ బొట్లు పెట్టుకొని వచ్చినారే, కొంచెం మోకరించాను అంటే మోకరించారు. గాడ్, ఐ రిక్వెస్ట్ యూ kindly open the eyes of the inner man, anoint all limbs of inner man, all sensation of inner man of these people, so that thou shalt speak to them and they can understand thee. In the mighty name of Jesus, Lord, amen. మీరు కూర్చోండి అన్నాను. కూర్చున్నారు. పరమగీతంలో ఉన్న ప్రేమను గురించి చెప్తున్నాను.
ప్రియురాలు ఎలా ప్రేమిస్తుంది? ప్రియుడికి చూడకుండానే, ప్రియుడు ప్రియురాలు చూడకుండానే ప్రేమిస్తున్నాడు. యాక్చువల్గా అది 13 పాటలు. ఆ దినాలలో వాళ్ళు ఆరాధనకు ఆ పాటలు పాడుతుండేవారు. అది ఆరాధన పాటలు, 13 పాటలు. ఆ మాటలు చెప్పేవాళ్ళు చెప్తే, వాళ్ళు ఎవడైతే ఏనుగు మీద కూర్చొని తిరిగేవాడు ఎమ్మెల్యే, వాడి ముందుకు వచ్చి పాదాలు నమస్కారం చేసి, అయ్యా దయచేసి మీరు మీ చేతులు నా శిరస్సు మీద పెట్టి నన్ను దీవించండి. అరే నేను మాలవుండి కదరా, మాలదేవుడిని నమ్ముకున్నాను కదరా. సార్ మీరు పరవస్తు సూర్యనారాయణ అని నాకు తెలుసు, మీ చేతులు నా మీద పెట్టండి సార్ అన్నాడు. ఇట్ హ్యాపెండ్ ఇన్ బెళ్ళారి. ఇలాంటివన్నీ నేను చెప్పను, రాయను. అలా చెప్పుకుంటే రాసుకుంటే నన్ను నేనే. అందుకే నీ బోర నీ ముందర ఓదొద్దు అన్నాడు. అందుకే ఓదను. సమయం వచ్చింది కనుక చెప్పాను. కనుక మనం క్రిస్మస్ నాడు లోకానికి, ప్రజలకి కనిపించాలన్న తలంపుతో లేదు. మనము ఇక్కడ దేవునికి ఆరాధనలో ఆయనను మనము ఆ పండగ సమయంలో ఆరాధించవలసిన గీతరచనలు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మనము ఆయన జననమును గూర్చి, ఆయన పరిత్రాణమును గూర్చి, ఆయన దైవత్వమును గూర్చి మనము సెలబ్రేట్ చేసుకున్నాం. మన సెలబ్రేషన్లో దేవుని దూతలు ఉన్నారు. మీకు తెలీదు, మీకు కనబడరు. హైకోర్టు లాయర్ గారు వెళ్ళిపోయిన తర్వాత 3-4 రోజుల తర్వాత నాకు 3-4 రోజులు అంది ఫోన్ చేస్తున్నానండి, కానీ మీరు పడడం లేదంటే, సరే చెప్పు ఏంటి అన్నాను. నేను ఎలా చూశానంటే చేతులు శిరస్సు మాత్రమే చూశాను, ఆకాశం కిందకి దిగుతున్నట్లుగా. ఎవరన్నాను, ఏమో నాకు తెలియదు, శిరస్సు కనబడింది, చేతులు కనబడాయి. చూసారా, పెద్ద మంచు జోరుగా కురిస్తే ఎలా కనబడుతుంది కారులో కూర్చున్నోడికి? కార్ డ్రైవ్ చేస్తాను, మంచు పడుతుంది, ముందుకు ఎలా కనబడుతుంది? అలా కనబడిందండి అన్నాడు. అదేమిటో తెలుసుకుందామని అంటే, నేను చెప్పాను కదా, కలుషితము లేకుండా, కల్పితము లేకుండా. కలుషితము వేరు, కల్పితం వేరు. ఈ రెండు లేకుండా దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించిన జ్ఞానమును ప్రయోగిస్తూ నీవు దేవుని మాటలు బోధించినట్లయితే పరలోకం నుండి దూతలు, ప్రధాన దూతలు కిందకి దిగొస్తారు. అదే నువ్వు చూసావన్నాను. ఇది రెండవసారి. మొదటిసారేమో మొట్టమొదటి మనము బర్ంట్ ఆఫరింగ్ చేసినప్పుడు డిప్యూటీ కలెక్టర్ రెవెన్యూ ఆయన భార్య వచ్చి చూసి వారం రోజులు ఇబ్బంది పెట్టి మళ్ళీ కారు వేసుకొని కుటుంబాలతో సైతం వచ్చి, అయ్యా సాక్ష్యం చెప్తున్నాడు చెప్పాను. నన్ను మా అబ్బాయి బ్లాక్ షూట్లో ఉన్నాడు, పెద్దోడు అక్కడ నిలబడినాడు, నేను బ్లాక్ షూట్లో ఉన్నాను. ఇలా తిరిగి నేను మాట్లాడుతున్నాను. ఆ వేళ చెప్పి తిరుగుతుండాలి. మరి ఇంకా 3-4 కెమెరామ్యాన్లు ఉంటారు. ఆమె ఫోన్తో ఇలా తీస్తే నా వెనక తెల్లని షూట్లో ఒక మనిషి నడుస్తున్నట్లుగా కనిపించింది. ఇదెవరు అని నాకు అడిగింది. నేను అన్బుకు అన్నాను, వరే అన్బు ఇదేంటంటే, కెమెరా చూస్తే చెప్పగలను, దీనిలో నేను చెప్పలేను అన్నాడు. కెమెరా చూసి, అవును కదా తెల్ల షూట్ ఎవరు లేరు, ఆవిడ నువ్వు పెద్ద కొడుకు నల్ల షూట్ వేసినారు కదా, తెల్ల షూట్ ఎవరని అడిగాడు. ఆ సంగతి తెలుసుకున్నటువంటి రత్నప్రసాద్ గారు వాళ్ళ అమ్మ చూసి, హిందీ లెక్చరర్ గవర్నమెంట్ ఇసుకలో ఎప్పుడు ఒక పైస దేవునికి వెళ్ళదు, నేను నా దశంభాగం ఇస్తాను ఆయనకని అన్నదట. వాడే చెప్పాడు. అనేక మంది నా దగ్గరికి వచ్చి నా ద్వారా కొన్ని మేళ్ళు పొంది అన్గ్రేట్ఫుల్ పీపుల్గా వెళ్ళిపోయారు. ఎందుకంటే దే వాంటెడ్ టు షో టు ద వరల్డ్ వాట్ దే ఆర్. వాళ్ళు ఏమై ఉన్నారో లోకానికి చూపించుకోవాలనే ఉద్దేశం. నా మాటలు ఎవడు వినడు. ఎందుకు వినడు అంటే అర్థం కాదు. నా మాటలు ఎవడు వినడు. ఎందుకు వినడు అని అంటే నేనంటే వాడికి పడదు.
రాజమండ్రిలో స్వతంత్ర కుమార్ గారు చనిపోయాడు, నాకంటే పెద్దోడు వయసులోనే. ఆయన మీటింగ్ పెడుతుంటే రాజమండ్రిలో ఉన్న పాస్టర్లో ముగ్గురేసి అలాగ వచ్చి ఆయన పిలకండి సార్, పిలిచారంటే బీజేపీ వాళ్ళు వచ్చి మీ ఇల్లు తగలెట్టిస్తారు, మీ తలుపులు తగలెట్టిస్తారు, మీ ద్వారబంధాలు తగలెట్టిస్తారు అంటే ఇంకా అలా చెప్తూనే ఉన్నారు. లాస్ట్కి ఇలా ఎండ్రా అని చెప్పి రాజమండ్రిలో ఉన్న పాస్టర్స్ అసోసియేషన్ మొత్తం వచ్చారు. సార్ మేమంతా మీ దగ్గరకు వచ్చి చెప్తున్నాం, మా చూడండి వినండి, ఆయనకి పిలిపించారంటే బీజేపీ వాళ్ళు వస్తారు, మీ సంఘం తగలబెట్టిస్తారు, మీ స్కూల్ తగలబెట్టిస్తారు, మీ ఇంటికి అగ్గి పెట్టిస్తారు అని అన్నాడు. వాడు పెద్దకుట్టు నదికి వచ్చాడు, ఆడికి కాబోయే ఆస్తను పట్టుకొని. వాడు నాకేం చెప్పలేదు. వాళ్ళ నాన్న అన్నాడు, జాగ్రత్తగా ఆయన దగ్గర ఉండు, ఏం మాట్లాడక, ఆయన చెప్పింది విను, నోరు మూసుకొని వచ్చి అన్నాడట. ఆ మాట నాకు చెప్పాడు. ఓకే, యూ కెన్ గో అన్నాను. ఆఖరి రోజు భోజనం చేస్తుంటే నేను, నా పెద్ద కుమారుడు కళ్యాణ్, మీ ముగ్గురు భోజనం చేస్తుంటే ఆయన చెప్పాడు, సార్ ఒక మాట చెప్పాలి మీకు, చెప్పండి అన్నాను. సార్ మీకు పిలిపించొద్దని పాస్టర్లంతా వచ్చారు నా దగ్గరికి, అసోసియేషన్ మొత్తం వచ్చానండి, మీరు వస్తే బీజేపీ వాడు వచ్చి ద్వారాలు తీసిస్తాడు, తలుపులు తగలబెట్టిస్తాడు, ఇల్లు తగలబెట్టిస్తారని అన్నారండి. తగలబెట్టిని కాక నేను ఆయన్నే పిలుస్తానని పిలిచాను సార్, ఎప్పుడు రాలేదు సార్ అన్నాడు. మీకు అర్థమైందా? అలాంటి చెడ్డ పేర్లు పెట్టి నాకు ఎవరు పిలకుండా చేశారు. నాకు దేవుడు అన్నాడు, నేను నా ప్రజల్ని పంపిస్తాను, నా దూతలను పంపిస్తాను, నువ్వు చెప్పురా అన్నాడు. దూతలు వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, మనము ఒకరికి కనిపించాలని ఏ పని చేయొద్దు. మనం ఎవరికి కనిపించాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కనిపించాలి. ఆయన తన దూతల సమూహముతో, ప్రధాన దూతలతో మన మధ్యలోనికి ఆయన రావాలి. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచారం చేయాలి. పరిశుద్ధాత్ముడు మనలో సంచారం చేస్తూ మనకు స్పర్శించాలి. ఆయన నోటి నుండి వచ్చిన శబ్దము మీరు వినాలి. ఆయన నోటి నుండి వచ్చిన శబ్దముకు రైమా అని అంటారు. రాసినప్పుడు RHEMA అని రాస్తారు, కానీ అది ఇంగ్లీష్ కాదు. ప్రతి భాష ఇంగ్లీష్ అక్షరాలతో రాస్తారు, కానీ పలుకు వేరేగా ఉంటుంది. వాళ్ళలో రై అంటే RHE అని రాయాలి. RHE అని రాస్తే రై అని వాళ్ళకి అర్థమవుతుందా? అక్షరం ఇంగ్లీషే, కానీ పలుకు వేరేగా ఉంటుంది. లుసై భాష, డార్జిలింగ్లో లుసై భాష ఉంటుంది. ఫిల్టింగ్ జర్వా నా ఫ్రెండ్ ఉండేవాడు, ఫుట్బాల్ ప్లేయర్. మేమిద్దరం ఫుట్బాల్ ప్లేయర్మే. ఒకసారి వాడు సెంటర్ ఆఫ్ ఆడుతాడు, నేను ఒకసారి సెంటర్ ఫార్వర్డ్ ఆడుతాను, వాడు ఒకసారి సెంటర్ ఫార్వర్డ్ ఆడుతాను, నేను సెంటర్ ఆఫ్ దిగుతాను, మనుషులను కన్ఫ్యూజ్ చేయడానికి. ఫిల్టింగ్ జర్వా ఎవరు రాస్తున్నానంటే మా అమ్మకి రాస్తున్నాను. మీ అమ్మ ఏం చేస్తారంటే అక్కడ స్కూల్లో ప్రిన్సిపాలా? ఆ దినాల్లో ప్రిన్సిపాల్ అనేవారు కాదు, హెడ్ మిస్ట్రెస్, హెడ్ మాస్టర్ అనేవాళ్ళు. ఇప్పుడు పేరు మారిపోయింది. మీ అమ్మ హెడ్ మిస్ట్రెస్? మరి ఏంటో ఇంగ్లీష్ రాస్తున్నామంటే, ఇంగ్లీష్ కాదు ఇది, లిపి ఇంగ్లీషే కానీ భాష మాది అన్నాడు. చదువు అంటే అని అన్నాడు. ఇదేంటంటే మా భాష అన్నాడు. ఇప్పుడు ఇందాను అని అన్నాడు. ఇప్పుడు మనము తియాతిరా సంఘమును గురించి మాట్లాడుకుందాం. మన 4వ సంఘం పేరేం పేరు? తియాతిరా సంఘంలో పార్ట్ 1 మీకు చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. తియాతిరా అది ఒక చిన్న పట్టణం, అది మైనర్ ఏషియాలో ఒక చిన్న పట్టణం. ఆ చిన్న పట్టణము చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఎందులో? అల్లికలో, రకరకములైన రంగులతో బట్టల మీద ముద్రలు వేయుటలో, మరియు డిజైన్లు వేయుటలో, గొప్ప పారిశ్రామములతో నిండి ఉన్న పట్టణం అది. అన్నిటికంటే ఎక్కువగా ప్రజలు అక్కడికి వచ్చేవారు సోది చెప్పించుకోవడానికి. నా భవిష్యత్తు ఎలాగా, నాకేం ప్రమోషన్ ఉందా, నా వ్యాపారం ఎలా ఉంటుంది,
నా కూతురికి మొగుడు వస్తాడా, నా కొడుకు ఉద్యోగం దొరుకుతుందా, నా భూమి బాగా పండుతుందా, ఇవన్నీ చెప్పించుకోవడానికి వచ్చేవారు. దానికి సోది చెప్పుట. జనులు ప్రపంచ దేశాలలో నుండి వచ్చేవారు. ఆ దినాల్లో ఫ్లైట్స్ లేవు కనుక నావల మీద, ఓడల మీద, తెప్పల మీద వచ్చేవారు. నావంటే అంటే మీకు చెప్పాను, ఓడంటే అంటే మీకు చెప్పాను, తెప్పంటే అంటే మీకు చెప్పాను. అనేక వేరే వేరే దేశాల నుండి వస్తారు. వచ్చి సోది చెప్పించుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. చిన్న పట్టణం కనుక వచ్చేపోయే మనుషులు ఎక్కువగా ఉండేవారు కనుక అల్లికలు పారిశ్రామం అక్కడ ఉంది. మరియు రకరకాలైన రంగులతో బట్టల మీద డిజైన్ వేసే పారిశ్రామము అక్కడ ఉంది కనుక భయంకరంగా రాత్రి పగల అన్నది తెలియకుండా మనుషులు అట్లా అట్లా కిటకిట్ల ఆడుతుండేవారు. జూన్ నెల వచ్చిందంటే ఒరిస్సా రాష్ట్రంలో పూరి అని ఉంది. మీకు చెప్పాను 7వ శతాబ్దంలో శంకరాచార్యుడు కాశ్మీరం వెళ్ళి ఉత్తర భారతదేశంలో ఉన్న మండల మిశ్ర అన్నటువంటి వానికి, ఈ శంకరాచార్యుడు మలబార్ నుంచి వెళ్ళిన వానికి, వీళ్ళిద్దరిలో ఎవడు ప్రథముడు, ఎవడు ప్రథమ స్థానం, ఎవడు గొప్పవాడు తెలుసుకుందాం, తెలుసుకుందాం, తీర్చుకుందాం అన్నటువంటి అభిప్రాయంతో కాశ్మీరంలో కవి సమ్మేళనం పెట్టారు. అందులో ఈ మలబార్ నుంచి వెళ్ళిన శంకరాచార్యుడు ప్రథమ స్థానము వీడి దక్కింది. వాడు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఎక్కడి నుంచి? కాశ్మీరం నుండి. ఎక్కడ రాత్రి అయితే అక్కడ బస చేస్తున్నాడు. తెల్లవారు లేచి సమీపంలో ఉన్నటువంటి నీటి ఫెసిలిటీస్కి వెళ్ళి స్నానం చేసుకొని బట్టలు మార్చుకొని మళ్ళీ ప్రయాణం చేస్తున్నాడు. ఆ విధంగా వచ్చి రాత్రి అయింది కనుక అక్కడ బస చేశాడు. తెల్లవారి 5 గంటలు లేచి సముద్రంకి వెళ్ళాడు. సముద్రం ఒడ్డునే ఉంటుంది పూరి అనే పట్టణం. స్నానం చేసి వస్తుండగా వాడు కాలు బొటన వేలు కింద తగిలింది ఒక రాయికి. ఏమిట్రా తీయండిరా అన్నారు. ఇంత పెద్ద రాయి ఉంది అంటే అది ఇంత పెద్ద రాయి. సముద్ర కెరటాలు ఇసుక వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఇసుక వదిలేసి ఆ విధంగా ఇసుకలో అది కప్పులాడిపోయింది. వీడు తెలియదు, వీనికి వచ్చినప్పుడు బొటనేలు తగిలింది. బొటనేలు గోరు ఊడిపోయింది. ఆ దినాల్లో మనుషులు చాలా ఆజానుబాహులుగా ఉండేవారు, చాలా బలవంతులుగా ఉండేవారు. నా తోడ ఎలాగుందో మా తాతయ్య గారి దండ అలా ఉండేది ఆ దినాల్లో. ఇప్పుడు నా తోడ ఎలాగుందో మా తాతయ్య గారి దండ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు దీనికి దండ అంటారు. అంత ఉండేది. స్నానం చేసి వస్తుండగా గోరు చిట్లిపోయింది. ఇదేంటి తీయండి అంటే శిష్యులు తీశారు. తీస్తే ఇంత పెద్ద రాయి వచ్చింది. తీసుకురండిరా అన్నాడు. ఇక్కడికి పోయి తీసి దీన్ని పాతండి అన్నాడు. ఇది నా శరీరంలో ఉన్నటువంటి రుధిరమును భూమి మీద కార్చినందుకు గాను ఆనవాలుగా దీన్ని ఇక్కడ పాతండిరా అన్నాడు. పాతి దీని పేరు జగమును పరిపాలించువాడు అని పేరు పెట్టండిరా, జగన్నాథుడు అని పెట్టండిరా అన్నారు. నాథుడు అంటే మొగుడు, జగమును పరిపాలించేవాడు అని అర్థం అన్నమాట, ఏలువాడు అని అర్థం. అప్పటి నుంచి పూరి జగన్నాథ్ అని పేరు వచ్చింది. జాయ్ కారణం లేకుండానే లోపల నుండి పుడుతుంది ఆ ఉల్లాసము. సంతోషం కాదు, ఉల్లాసము. ఉల్లాసము లోపల నుంచి పుట్టినప్పుడు నీ మొత్తం ఇంద్రియాలు అన్నిటికీ కూడా అది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు తీగ మీద ఒక ఏలు పెట్టావు, నీ ఒళ్ళంతరికీ కనెక్ట్ అయిందా లేదా? ఒళ్ళంతా అయిందా లేదా? అలాగనే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వెన్ హీ కమ్స్ ఇన్ టు యూ, ద హోల్ ఇన్నర్ మ్యాన్ అంతరంగిక పురుషుడు షల్ బి కనెక్టెడ్. వాడికి కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయిన వెంటనే వాడిలో ఉన్నటువంటి సమస్త ఇంద్రియములు బంద్ అయిపోతాయి. ఇప్పుడు నువ్వు ఇలా పెట్టిన వెంటనే నీ ఇంద్రియాలు పనిచేస్తాయా? అలాగనే దైవాత్మ నీలో ప్రవేశించినప్పుడు ఏది పనిచేయదు.
నీ కండ్లు చూస్తాయి, అప్పుడు చూడడానికి కూడా పనికిరాదు. కండ్లు చూసింది, ఇదేంటో తెలియదు, ఏమిటో తెలియదు. లోపల మనసు చెప్తుంది, ఇది ఒక పలక, ఓహో కిందనేమో మెటాలిక్ ఉంది, మీదనేమో ఒక బట్ట పరిచి ఉంది దూదిలాగా. ఓహో, ఎవరు చెప్తున్నారు? మనసు చెప్తుంది. కళ్ళు చెప్తున్నాయా? నీ చెవుడికి వినడమే తెలుసు. ఏం వింటున్నావు, రైటా రాంగా? మనసు చెప్తుంది. చెవుడికి వినడం తెలుసు, కళ్ళుకి చూడడం తెలుసు. నీ నాలుక పెదవులు రెండు కలిస్తే మాట్లాడతాడు, లేకుంటే మాట్లాడలేవు. నాలుక పెదవులు మూడు కలవాలి, కలిస్తేనే మాట బయటకు వస్తుంది, లేకుంటే రాదు. పెదవులు నాలుక కలకపోతే మాట బయటికి. అలాగే మానవత్వము దైవత్వము కలిస్తేనే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు, లేకుంటే మాట్లాడలేడు. నీ నాలుక మాట్లాడలేదు, నీ పెదవులు మాట్లాడలేవు. నీ నాలుక అంటే జివ్వ అని అంటారు. జివ్వ అంటే వా కింద వా కాదు, హా కింద వావొత్తు. నీ పెదవులు నీ నాలుక కలాలి, కలిసి ఐక్యతలో పనిచేయాలి. అటువలే మానవత్వము దైవత్వము రెండు కలిసి పనిచేస్తే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. నాలుక పెదవులతో కలగపోతే, పెదవులు నాలుకతో కలగపోతే నీ నోటి నుండి శబ్దము రాదు. అలాగే మానవులని మీరు దైవత్వముతో ఏకీభవించుటకు మీరు తండ్రి నాలో మార్పు కలిగించుము, నీ దృష్టికి హేయమైనది నాలో ఉన్నది తొలగించుటకు కనికరించుము, నీ దృష్టికి అతిక్రమం అన్నది నాలో నుండి తొలగించుటకు ఆజ్ఞాపించుము. లేని పట్ల నీవు నాలోనికి ఎట్లు రాగలవు? నువ్వు సెలవిచ్చావు కదా, ద్వారము ముందట నిలబడి తలుపు తట్టుచున్నాను, తలుపు ఇప్పుతేనే నేను లోనికి వస్తానన్నావు కదా. అలాగే నేను నా హృదయ కవాటములు నీ కొరకు తెరవాలి, తెరుచున్నాను. కానీ నువ్వు రాకుండా ఉన్నావు, ఎందుకంటే నా లోపల ఉండకూడనివి ఉన్నాయి కనుక నువ్వు రావడం లేదు. నాలుక నీతో నాకేం సంబంధము, పెదవులు నీతో నాకేం సంబంధము అంటే నీ పలుకు బయటకు రాదు. మరి ఇప్పుడు నాకు ఇది తెలుసా? నాకు తెలీదు. ఇప్పుడు నేను మీకు చెప్పుచున్న మాటలేవి నాకు తెలియవు, ఎక్కడ నేర్చుకోలేదు. భగవంతుని పేరట యేసు నామమున సత్యమే చెప్పుచున్నాను. ఇప్పుడే అవి నాకు తలంపులో వస్తున్నాయి, నేను మాట్లాడుతున్నాను. తియాతిర 2వ అధ్యాయంలో 18వ వచనం నుండి 29వ వచనం వరకు ఈ తియాతిర సంఘమును గురించి యేసు ప్రభు సెలవిచ్చిన మాటలు ఇందులో కలవు. ప్రకటన గ్రంథము తీయండి, 2వ అధ్యాయము తీయండి, 18వ వచనము చదవాలి. తియాతిరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. Write like this a letter to the pastor of the Thyatira church. God commanded to the angel. The angel has come and stood before the John epistle. And angel is saying whatever angel heard from Jesus. Jesus didn't stand before the epistle John. John was the only apostle. He was on this planet at that time. Jesus used to talk to the angel. Angel used to bring the message from the Jesus, and he used to talk to the John epistle, and John used to write. అర్థమైందా? యేసు నోటి నుండి వచ్చిన మాట దూత విని అపోస్తలుడైన జాన్ యొద్దకు వచ్చాడు. జాన్ ఒక్కడే బ్రతుకున్నాడు, ఇంకెవడు లేడు. అప్పుడు ఆయనకి 88 సంవత్సరాల వయసు. దూత చెప్పుతున్న మాటలు జాన్ రాస్తున్నాడు. దూత స్వయంగా చెప్పడం లేదు, యేసు దగ్గర విన్న మాట వచ్చి చెప్తున్నాడు. అర్థమైందా?
ఏమని చెప్తున్నాడు? సంఘదూతకు ఇలాగ రాయము. ఈ థియాతిరా అన్నటువంటి సంఘంలో ఉన్న పాస్టర్కి రాయు అని అంటున్నాడు. 18వ వచనంలో అంటున్నాడు ఈ మాట. అంటూ ద ఏంజల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ థియాతిరా రైట్, దీస్ థింగ్స్ సేత్ ద సన్ ఆఫ్ గాడ్, who hath his eyes like unto a flames of fire, and his feet are like fine brass. ఫైన్ బ్రాస్, 2 రకమైన ఇత్తడి ఉందని నాకు తెలియదు. ఎప్పుడైతే నేను 240 కిలోలు ఇత్తడి కొన్నానో, తుంబకర్రతో చేయించాను బలిపీఠము, అప్పుడు నాకు 2 రకాలైన ఇత్తడి ఉందని తెలిసింది మార్కెట్లో. అప్పుడు నాకు అడిగాడు, అయ్యా మీకు ఈ ఇత్తడి కావాలా, ఈ ఇత్తడి కావాలా? ఇదైతే దళసరిగా ఉంటుంది, ఇది మెరిసేది కాదు, ఇది పలుచగా ఉంటుంది, మెరుస్తుంది. అప్పటిదాకా ఇత్తడి 2 రకాలు ఉంటుందని నాకు తెలీదు. అందుకని నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. ప్రతి విషయంలో దేవుడు నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు, అనుభవం ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏమి రాస్తున్నాడు వినండి, నేను చదువుతాను వినండి. His feet are like fine brass. ఫైన్ బ్రాస్ అంటే తళతళ మెరుగుచున్నటువంటి ఇత్తడి పాదముల వంటివి, ఇత్తడి స్తంభములు. అంటే ఇత్తడి అంటే అర్థం ఏమిటి? అంత కఠినమైనది, అంత స్ట్రాంగ్. ఇత్తడి పాదములు అంటే అర్థం ఏమిటి? నేను చేయుచున్న ప్రతి పనిలో అవకతవకలు ఉండవు. నేను చేయుచున్న పనిలో వీడు మనవాడు వాడు మనవాడు కాడు అన్నది ఉండదు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఎవ్రీ వర్క్ దట్ ఐ వర్క్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ది లార్డ్ ఆల్మైటీ. సర్వశక్తిమంతుడైన తండ్రి యొక్క ప్రజల నిమిత్తము నేను చేయు ప్రతి పని అంత స్ట్రాంగ్ పని. అంటే నా మాటలో, నా పనులలో, నా ప్రవర్తనలో మార్పు ఉండదు. అందుకే ద ఫైన్ బ్రాస్, మై ఫీట్ ఆర్ లైక్ ఫైన్ బ్రాస్, మై ఐజ్ లైక్ అంటే ఫ్లేమ్ ఆఫ్ ఫైర్. అగ్నిలో నుండి మంటలు మండుచున్న మంట వలె నా కళ్ళున్నాయి. నా కళ్ళుతో నేను చూస్తున్నాను. రే పాస్టరు, థియేటర్లో ఉన్న పాస్టరు, నీ పనులు, నీ పెళ్ళం, నీ పిల్లలు, నీ సంఘస్థులు, మీరు చేస్తున్న పనులు నేను చూస్తున్నాను. రై జాగ్రత్త, నా దృష్టిలో నువ్వు బూడిదైపోతావు. అగ్ని మంటల్లో ఏదైనా పడితే అది ఏమవుతుంది? లేదు, మంచి హెల్తీగా తయారవుతుంది కాదా? మంచి స్ట్రాంగ్ హెల్త్ రాదా దానికి? జాగ్రత్త, నా కళ్ళుతో నీకు భస్మ చేసిస్తాను, బూడి చేసిస్తాను. నువ్వు అనుకుంటున్నావా? లేదు, యేసు ప్రేమామయుడు, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు అనుకుంటున్నావా? ఇత్తడి పాదములో తిరుగుండదు, అంతే. ఏదన్నా చేస్తాను, అది దాని అర్థం. తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. మై ఐజ్ ఆర్ లైక్ ఫ్లేమ్స్ ఆఫ్ ద ఫైర్ and my feet are like fine brass. చెప్పండి, థియేటర్ సంఘమునకు యేసు తన్ను తాను ఇలా పరిచయం చేసుకుంటున్నాడు. ఎలా? అగ్నిలో నుండి పుట్టిన మంటల వలె నా కండ్లున్నవి. అంటే నేను నిన్ను చూస్తున్నాను. జాగ్రత్త సుమే, నా అగ్ని మంటలో నువ్వు బూడిదైపోగలవు. నువ్వు అనుకుంటున్నావా యేసు ప్రేమామయుడు అని? ఎంత ఘోర పాపినైనను క్షమించినని అనుకుంటున్నావా? నా తీర్మానములో తిరుగుండదు. ఎలయనగా నా పాదములు
తళతళ మెరుగుచున్న ఇత్తడి పాదములు వంటివి. చూసారా? అగ్ని మంటల వంటి కండ్లు గలవాడు, తిరుగులేని తీర్మానం తీసుకున్నవాడు, ఇత్తడి పాదములు కలిగి ఉన్నవాడు. అటువంటి వాడు మాట్లాడుతున్నాడు నీతోని. ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘపు దూతతో. ఎవరితో? సోమవారం పనిచేస్తాడు, శుక్రవారం దాకా, ఆదివారం పాస్టర్ అయిపోతున్నాడు. అమెరికాలో ఉన్న పాస్టర్లట, ఈ తెలుగు వాళ్ళట. ఏ దేవుడు చెప్పాడు రా సోమవారం నుండి శుక్రవారం వరకు పనిచేసి ఆదివారం పాస్టర్ అయిపోమని? నాకు చాలామంది అన్నారు, సార్ ఇక్కడ మాకు అవసరం, మీరు ఉండిపోండి. ఆడు దేవుడా? దేవుడు చెప్తే ఉండిపోతాను. మైకేల్ ర్యాండాల్సన్ మరియు ఆయన భార్య జోహన్నా, వీళ్ళిద్దరూ సాయంకాలం 5 గంటల వరకు నా వెనక తిరిగి నాకు అన్నారు, మీ భార్య పిల్లల్ని తెప్పించిస్తాను, మీరు ఇక్కడ ఉండిపోండి, చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మధ్యలో పనిచేస్తారు. నేను అన్నాను, ఈవేళ నువ్వు రప్పించావు, రేపు ప్రొద్దున నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా ఇంకా వాళ్ళని డబ్బు ఎక్కి వచ్చి నీకు పిలుస్తారు, నువ్వు వెళ్ళిపోతావు, నీ తర్వాత వచ్చిన వాడు నాకేం చేస్తాడన్నాను. అలాగెందుకు అనుకుంటున్నావు అన్నావు. అలాగ జరిగింది కనుక. ఎప్పుడు జరిగింది నీకు? నాకు కాదు, ఇజ్రాయేలీలో జరిగింది. అదలగా జోసెఫ్ ఉన్నప్పుడు ఫారో ఉంటాడు. జోసెఫ్ చనిపోయిన తర్వాత ఫారో తర్వాత ఇంకొక ఫారో వచ్చాడు. ఏం చేశాడు వీడికన్నాను? బానిసలుగా పెట్టాడు లేదా? ఆయన మీకు తెలుసా, మైకేల్ ర్యాండాల్సన్ లెగిసి కౌగిలించుకొని యూ ఆర్ నాట్ ఎ మ్యాన్, యూ ఆర్ ఎ డివైన్ మ్యాన్. ఒక ఆయన ఉండేవాడు, గుమ్మడి ప్రకాశరావు. ఆయన ఏమన్నాడు తెలిసిన? ఆ ఇల్లు నా పేరుని రాసి 2 నెలలు నీ కుటుంబానికి నేను పోషిస్తాను ఇక్కడ అన్నాడు. ఇప్పుడు కార్మెల్ చర్చ్ బిల్డింగ్ ఉంది కదా, ఆడి పేరుని రాసేవాళ్ళట. రాసిస్తే నాకు 2 నెలలు నీ కుటుంబం తెచ్చుకో, 2 నెలలు నా ఇంట్లో పెట్టుకుంటాను. ఆ తర్వాత ఎలాగంటే, ఆ తర్వాత నీ పిల్లలు ఎక్కడెక్కడ పని చేసుకుంటారు, నువ్వు కూడా పని చేసుకో, సోమవారం నుండి ఆదివారం నుండి వాక్యం చెప్పు. చూసారా? ఒకవేళ దేవుడు నన్ను తీసుకెళ్తే వెళ్తాను, ఎవడు పిలిచినా వెళ్ళను. ఐ విల్ నాట్ రెస్పాండ్ టు ఎనీ వన్ హూ విల్ ఇన్వైట్ మీ టు వెస్టర్న్ కంట్రీస్. నో. If God would like to send me, He will open the doors and gates and I will enter into. ప్రభు తన్ను గూర్చి ఇలా సెలవిస్తున్నాడు, సంఘపు దూత, నేను అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడను అని నువ్వు మర్చిపోవద్దు. జాగ్రత్త సుమే, నిన్ను భస్మ చేసిస్తాను, నిన్ను భస్మము చేయగలను. నేను దేవుని కుమారుడును. నా పాదములు శ్రేష్టమైన ఇత్తడి పాదముల వంటివి, తిరుగులేని స్థిర నిర్ణయము నాది. నీ పట్ల నా ప్రవర్తనములు తిరుగుండదు అంటున్నాడు థియాతిర పాస్టర్తో. తీర్పు తీర్చుటలో కఠినముగా నేను నిన్ను శిక్షించుటకు వెనక్కి వెళ్ళను, పశ్చాత్తాపడను. ఎడెన్ గార్డెన్లో నుండి దేవుడైన ఆల్మైటీ జెహోవా, omnipotent God Jehovah, when He separated him from the Eden garden, did He repent for the separation of His son? తన కుమారుడైనటువంటి ఆదమును ఎడెన్ వనములో నుండి బయటికి లాగించినప్పుడు యెహోవా దేవుడు దుఃఖించాడా? పశ్చాత్తాపడ్డా? యేసు పశ్చాత్తాపడ్డావు. తీర్పు తీర్చడంలో ఒకసారి క్షమాపణ, ఓన్లీ వన్స్. యేసు రాళ్లతో కొట్టబడుచున్న స్త్రీని రక్షించాడు. రాళ్లతో కొట్టబడిన వాళ్ళు, మీలో పాపము లేనివాడు ముందు రాయి విసరండి అని చెప్తే అందరూ వెళ్ళిపోయారా? అప్పుడు అన్నాడు, ఏమమ్మా ఎవరు కొట్టలేదా? కొట్టలేదు స్వామి,
అయితే నేను మిగిలాను, అంటే నేను పాపం చేయలేదు కనుక ఉండిపోయాను, నేను కూడా నీకు కొట్టను, కానీ మళ్ళీ పాపం చేయొద్దు అన్నట్లేదా? మళ్ళీ పాపం చేస్తే ఏం చేస్తారు? దాని అర్థం ఏమిటి? ఏమమ్మా ఎవరు కొట్టలేదు నాయన, నేను కూడా నీకు కొట్టను. ఎందుకు కొట్టనంటే అందరు వెళ్ళిపోయారు, ఈయన వెళ్ళిపోయాడా? పాపము లేనివాడు ముందు రాయిస్తారంటారు, అంటే అంతా వెళ్ళిపోయారు, అంటే అందరూ ఏమైనట్లు? ఈయన ఉండిపోయేటంటే ఏం చేసినట్లు? మరి రాయిసరు కొట్టాలి లేదా అని, అయితే నేను కొట్టను అన్నాడు లేదా? మళ్ళీ ఏమన్నాడు? ఇంకొకసారి పాపము చేస్తే ఏం చేస్తారు? నాకు దేవుడు పిల్లలేదు, నేనే పరిస్థితులు నాకు అనుకూలంగా లేకపోయినప్పుడు, ఎటు వెళ్ళాలో నాకు తెలియకపోయినప్పుడు, అన్ని వైపులా చీకటిగా కనబడుతున్నప్పుడు, ఇబ్బంది ఇరకాటములతో ఉన్నప్పుడు, మనుషులు తో అని నా మీద ఊసేసినప్పుడు నాకేం చేయమంటా ప్రభా అని భూమి మీద బుర్ర కొట్టుకొని ఏడిచాను. బుర్ర కొట్టుకుని ఏడుస్తుంటే మీదకి చూడన్నాడు, మీద చూస్తే ఋతుగ్రంథం జీవించాడు. ఆ రాత్రి అంతా ఋతుగ్రంథం చూశాను. ఎలా చూశానో అలా రాయడం మొదలుపెట్టినా. దాని అర్థం ఏమిటో నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఏమిటంటే ఋతుకు ఒంటి మీద దాగు పెట్టింది నేనే, దానికి దాగు లేకపోతే బలేసిస్తారు. దానికి దాగు లేకపోతే మరి ఆ మోయాబీలు తలక దేవుడు ఉన్నాడు కదా అక్కడ, ఆ దేవుడికి దీనికి బలేసేస్తారు. దానికి మెల్లకొక మచ్చ పెట్టాడు. చూస్తే షీజ్ అన్క్వాలిఫైడ్ అని అన్నాడు. మచ్చపెట్టి నేను నా దగ్గర రప్పించుకున్నాను రే, నీ మీద ఉమ్ములు ఊహించుకొని రప్పించుకున్నాను నా దగ్గరికి, మచ్చపెట్టి రప్పించుకున్నాను రా. దానిలో నుండి దావీదు వచ్చాడు. చూడు మరి, అలాగా మనుషులు నిన్ను ఉమ్ముతుంటే ఉమ్ము వేయించుకున్న తర్వాత నా దగ్గర తీసుకొచ్చాను రా నీకు. ఎందుకో తెలుసా? నా చేతులతో నీ ఉమ్ము తుడ్డానికి. నా చేతులతో శిష్యులు కాళ్ళు కడిగాను కదా, నా చేతులతో నీ మీద ఉన్న కలుషితము ఉమ్ము తుడిచే నా వానిగా చేసుకుంటాను. జాగ్రత్త, నేను చూస్తున్నాను, నీకు భస్మం చేసిస్తాను. నా ప్రవర్తనలో నా మాటలో తిరుగుండదు. మై ఫస్ట్ సన్ వాజ్ ఆడమ్, బట్ ఆడమ్ హ్యాస్ బిన్ మేడ్ అవుట్ ఆఫ్ డస్ట్. ఆడమ్ హ్యాస్ నాట్ బిన్ క్రియేటెడ్. అందరు నిలబడండి. ఆదం అనేవాడు నేల మీద ఉన్న బూడిదతో నిర్మించబడ్డాడు, వాడు సృష్టించబడలేదు. సృష్టి యావత్తు సృష్టించబడింది, ఆదం సృష్టించబడలేదు, నిర్మించబడ్డాడు. ఏలయనగా యోబ్ ఇలా అంటున్నాడు, నా బొందులో ఉన్న జీవము నీ ఊపిరి, నేను నీ ఆత్మ చేత నిర్మించబడ్డాను. ఇక్కడ గమనించవలసింది, తెలుగు బైబిల్లో తప్పుడు అనువాదం ఉంది. 18వ వచనంలో తప్పుడు అనువాదం ఉంది. మనం దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు దేవుడు ప్రశంస అంటే అప్రిషియేషన్. గాడ్ ఈజ్ అడ్మైరింగ్ ద పీపుల్ ఆఫ్ ద థియాతిరా చర్చ్. ప్రతి దానిలో 6 విషయాలు ఉంటాయని చెప్పాను. ఒకటి డెస్టినేషన్, రెండవది ఆయన తన్ను గూర్చి చెప్పుకుంటున్న మాటలు, ఆయన తన్ను గూర్చి పరిచయం చేసుకుంటున్నాడు. అర్థమైందా? ఒకటి డెస్టినేషన్ అంటే గమ్యము, అంటే ఎక్కడ? థియాతిరా, ఎఫెసస్, అది గమ్యము. రెండవది దేవుడు తన్ను గూర్చి చెప్పుకుంటున్నాడు ఆయన ఎవడు అని.
మూడవది ఆయన ప్రశంసిస్తున్నాడు, అంటే అప్రిషియేట్ చేస్తున్నాడు. నాలుగవది ఆయన గద్దిస్తున్నాడు. ఐదవది ఆజ్ఞ ఇస్తున్నాడు, కఠినమైన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆరవది వాగ్దానం చేస్తున్నాడు. ఆఖరిది ఆ ప్రవచనం యొక్క అర్థం ఏమిటి? ఎఫెసస్ అంటే ఏంటి? స్పిర్రా అంటే ఏంటి? థియాతిరా అంటే అర్థం ఏంటి? అర్థమైందా? ప్రవచన వివరము. ఇప్పుడు ఆయన ప్రశంసిస్తున్నాడు. ప్రభు థియాతిర సంఘము యొక్క పనులు చూశాడు, వాళ్లకు దేవుని మీద ఉన్న ప్రేమను చూశాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. వారికి వాక్యం మీద ఉన్న నమ్మకాన్ని చూశాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. వాళ్ళు సహిస్తున్నారు. దే ఆర్ టాలరేటింగ్. ఇట్స్ గుడ్, గుడ్, గుడ్. యూ హ్యావ్ ఎ నేచర్ ఆఫ్ టాలరెన్స్. యు ఆర్ టాలరేటింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే నేను అడిగాను, 2 సార్లు నేను రిక్వెస్ట్ చేశాను. ఏమన్నాను? పూర్వకాలంలో మల్బార్ దేశంలో ఒక్కడే ఉండేవాడు. ఎవడు వాడు? శంకరాచార్యుడు. ఇప్పుడు ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఈ 4 దిశలలో 4 శంకరాచార్యులను పెట్టారు. ఆ 4 శంకరాచార్యులకే నేను రిక్వెస్ట్ చేశాను 2 సార్లు. 3సారి ఇప్పుడు చేస్తున్నాను. శంకరాచార్యుల వారులారా, మఠాధిపతులారా, పీఠాధిపతులారా, సంస్కృత వేద పండితులారా, కాషాయ వస్త్రాలు వేసుకున్న వారులారా, రుద్రాక్ష మాలలు భరించిన వారులారా, దయచేసి నాకు తెలియదు చెప్పండి. నాకేమిటి తెలియదంటే, వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గ 3-4 శ్లోకాల్లో ఏముందో నాకు అర్థం కావట్లేదు. దయచేసి అర్థం చెప్పండి అన్నాను. ఇప్పుడు దాకా చెప్పలేదు. బైబిల్ మొట్టమొదట హీబ్రూ భాషలో, ఆ తర్వాతను గ్రీకు భాషలో, ఆ తర్వాతను నెబుకద్నెజరు దేశము, బబులోను దేశం ఏ భాష మాట్లాడేవారు? అరమిక్. ముందు హీబ్రూ భాష, తర్వాతను గ్రీకు భాష, తర్వాతను అరమిక్ భాషల్లో బైబిల్ రాయబడింది. ఒకేసారి 40 మంది రాశారు. 40 మంది కూడా వీడికి తెలియదు, వాడికి తెలియదు. ఒకరితో ఒకరికి పరిచయం లేని 40 మంది వ్యక్తులు ప్రపంచంలో 3 భాషల్లో బైబిల్ రాశారు. ఆది కాండం నుండి ప్రతి ఒక్కటి రాసిన వాళ్ళు. ప్రతి ప్రవచన గ్రంథము యేసుని గూర్చి చెప్పుతున్నది. లెవి కాండము యేసుని గూర్చి చెప్పుతున్నది. యేసు లేనిది ఏదీ లేదు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు యేసే. ఎందుకంటే ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన కుమారునిగా అవతరించిన వాడు. అందుకే కుత్సితాన్ మారయతీత కుమార అని చెప్పబడి ఉన్నది, వేదవాంగ్మయములో చెప్పబడి ఉన్నది. నీ పాపము లోపలుందిరా, అంతరంగిక పురుషునిలో ఉందిరా. బాహ్య పురుషుని మీద రుద్రాక్షమాలు వేసుకుంటే అది నీకు ఎలాగరా మార్పు తెస్తుంది? పాపం ఎక్కడుంది? లోపలుంది. అందుకే ఇంకొక మాట అన్నాడు, పాపం కరోతి మరుజస్తత దేవదయోపచ తతనారాయణో. పరవశ సూర్యనారాయణ చెప్తున్నాడు, పాపం కరోతి మనుజస్తత దేవదయోపచ తతనారాయణో. ఇంక తర్వాత చెప్పను. నేను రాసిన ఆ మాటలు, నేను చెప్పిన ఆ మాటలు Our God is spirit. Our God is holy. Our God is omnipotent. Our God is omniscience. Our God is omnipresence.
అవర్ గాడ్ ఈజ్ గాడ్. అందుకే అడిగాను, మహాశ్రేష్ఠులైన 4 దశలలో ఉన్న 4 శంకరాచార్యుల వారలారా, కాషాయ వస్త్రాలు వేసుకున్న మహాపండితులారా, పీఠాధిపతులారా, మఠాధిపతులారా, సంస్కృత విద్వాంసులారా, నాకు అర్థం కాకుండా ఉంది. వాల్మీకి రామాయణము మొట్టమొదటి ప్రపంచంలో వాల్మీకి అంటే అర్థం ఏంటంటే పొట్టలో నుంచి పుట్టినోడు అని అర్థం. వాల్మీకుడు అంటే పుట్టులో నుంచి పుట్టినోడు అని అర్థం. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గ 3-4 శ్లోకాలలో ఉన్న మాట నాకు అర్థం చెప్పరా? మీరు చెప్పాలని నేను కోరుతున్నాను. ఆ గ్రంథం ఎప్పుడు ప్రింట్ చేశారు? తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేశారు, ఫోటోలతో సైతం ఉంది. దానికి ఎవరెవరు డోనర్స్, ఎవరు ఎంత డబ్బు ఇచ్చారో వాళ్ళ పేర్లు రాయబడి ఉంది ఆ గ్రంథంలో. అది చూసి బికే సోమశేఖర, ద మోస్ట్ హానరబుల్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ అండ్ కర్ణాటక, ఆయన అన్నాడు, ఐ సెల్యూట్ యూ అన్నాడు. నేను నీకు సెల్యూట్ చేస్తున్నాను అన్నాడు. బాపినుడు అయినందుకు, వైష్ణవుడు అయినందుకు, సాతాన వైష్ణవుడు, కళింగ వైష్ణవుడు అయినందుకు, శ్రీ వైష్ణవుడు అయినందుకు దేవుడు తన అంశములను, తన వాక్యమును బయలుపరచడు. నువ్వెవడవైనను దేవునికి సమర్పించుకొని దేవునిలో నీవు సమయము గడుపుచున్నట్లయితే, దేవునితో నువ్వు మాట్లాడుచున్నట్లయితే, దేవునితో నువ్వు మాట్లాడాలి. ఆ స్థితి నీకు రావాలి. యు మస్ట్ హ్యావ్ ద ఎబిలిటీ టు టాక్ విత్ ద లార్డ్. ప్రార్థన, ముస్లిమ్స్ ప్రార్థన చేస్తారు, జైన మతస్థులు ప్రార్థన చేస్తారు, బౌద్ధ మతస్థులు ప్రార్థన చేస్తారు, గడ్డితో బొమ్మ చేసి ప్రార్థన చేస్తారు. చెప్పు, ఒంటి నిండా పసుపు రాసుకొని ఒక కొరడా పట్టుకొని తోతమో తోతమో అని కొట్టుకొని టప్పటక 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 డాన్స్ చేస్తుంటాడు. వాడు ప్రార్థన చేస్తాడు. దొంగ బయటికి దొంగతనం చేసే ముందు ప్రార్థన చేసి వెళ్తాడట. నాకు తెలియదు, అటు రొడ్డ రాధాకృష్ణ చెప్పాడు నాకు. అయ్యగారండి, మేము దొంగతనం చేసే ముందు ప్రార్థన చేసి వెళ్తాం. నువ్వెక్కడి నుంచి వచ్చారు? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా ఎక్కడంటే స్టువార్డ్పురం నుంచి వచ్చాను. ఏం పేరు అంటే రొడ్డ రాధాకృష్ణ. సార్ మీ షర్ట్ నాకు ఇచ్చింది సార్. ఎందుకురా? ఇది వేసుకొని సాక్ష్యం చెప్తాను, పరవస్తు గారి షర్ట్ అది, పరవస్తు గారి ద్వారా మారు మనిషి పొందానని. సరే అని ఇప్పించాను, ఇచ్చాను వాడికి. నేను ఉల్లాసముతో పొంగిపోతుంటాను. ఇట్స్ వండర్ఫుల్ గాడ్, ఓ వండర్ఫుల్ గాడ్, God, thou art wonderful, thou art wonderful, thou art wonderful. I am celebrating my joy on account of your day of incarnation into this world. Hallelujah. Praise the Lord. 19వ వచనం చదువుదాం. I know thy works, నీ పనులు నాకు తెలుసు, and charity. అనాథులకు పుస్తకాలు ఇస్తున్నావు, పెన్సిళ్ళు ఇస్తున్నావు, కంపాస్ బాక్సులు ఇస్తున్నావు, రబ్బర్లు ఇస్తున్నావు. ఒరే, అనాథ శరణాలయాలకు వెళ్ళి కంపాస్ బాక్సులు, రబ్బర్లు, పెన్సిళ్ళు ఇస్తే నీకు సాల్వేషన్ రాదు, వాళ్ళకి సాల్వేషన్ రాదు. కొంతమంది ఇస్తారు, ఇన్ని కంపాస్ బాక్సులు తీసుకొచ్చి ఫోటో తీ. అవన్నీ చూశాడు ఈ నరేంద్ర మోదీ గారు. వీడు కూడా ఫోటో తీయరా అన్నాడు. అందుకే అడుగడుక్కి ఫోటో ఫోటో ఫోటో. ఆఖరికి ఆడు లేకుండా పోయాడు. తెలుసు కదా నీకు, ఆడు రాజ్యం పోయింది. ఇంకా వీడు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా దానికి
మరి ప్రమాణం స్వీకారం ఇంకా చేయలేదు కనుక ఆగున్నారు. ముందు ఆ వైస్ ప్రెసిడెంట్కి తీసివ్వాలి అక్కడి నుంచి, అప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు కొత్త ప్రైమ్ మినిస్టర్. వీడు అనుకున్నాడు నాకు మించిన ఎవడు లేడరు అనుకున్నాడు. వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం తాలూకా కొణితివాడలో అనుకుంటున్నాడు ఇమాన్యుయల్ గాడు, నాకెవడు మించినోడు లేడు, అంత నాదే. ఒరే నా కొడుక, నీకు నీ భార్యకి నీ కూతురికి నీ కొడుక్కి ఎటువంటిది, నీకు సలహాలు ఇచ్చినటువంటి మీ పంచాయతీ ప్రెసిడెంట్లకి, నీకు సలహాలు ఇచ్చిన మీ సంఘంలోని మనుషులకి ఎటువంటి తీర్పు వస్తుందో చూడండి. ఒరే మురళి, నువ్వు నీ భార్య చూడండి మీకు ఎటువంటి తీర్పు వస్తుందో. ఎందుకంటే నేను ఎటువంటి పాదములు గలవాణ్ణో తళతళ మెరుగుచున్న ఎత్తడి పాదముల వంటి పాదములు గలవాణ్ణో, ఎటువంటి కన్నులు గలవాణ్ణో అగ్ని మంటల వంటి కన్నులు గలవాడను. చూస్తున్నాను, నా తీర్పులు తేడా ఉండదు. 19వ వచనం, ఐ నో దై వర్క్స్, నువ్వు ఏం పనులు చేస్తున్నావు నాకు తెలుసురా అన్నాడు. నీ పనులు చూస్తున్నాను. అండ్ చారిటీ అండ్ సర్వీస్ ఆఫ్ ఫెయిత్, మరియు నేను నమ్మకంతో ఈ పని చేస్తున్నాను. నేను నమ్మకంతో పాటలు పాడుతున్నాను. అండ్ దై పేషెన్స్, మరియు నీ సహనము. దై వర్క్స్, మరియు నువ్వు చేస్తున్న పనులు. కార్యములు వేరు, పనులు వేరు. అర్థమైందా? అండ్ ద లాస్ట్ టు బి మోర్ దెన్ ద ఫస్ట్. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అంటే అర్థమేంటి? అటువంటి పరిస్థితిలో ఉన్నాను, అటువంటి వాతావరణంలో ఉన్నాను. దో ఆర్ డ్వెలింగ్ ఇన్ ద అట్మాస్ఫియర్, a bad atmosphere, a bad society, a bad rulers, a wrong rulers. Still then, I have watched with my eyes and I have seen and I admire your works. నా చేత ప్రశంసించబడుటకు నువ్వు యోగ్యుడురా, అందుకే నీకు ప్రశంసిస్తున్నాను. థియేటర్లో ఉన్న పాస్టర్తో అంటున్నాడు, ఇలాంటి పనులు చేస్తున్నావు కదా, మంచి పనులు చేస్తున్నావు, కానీ నీ బుర్రలో మంచి ఆలోచన లేదు, మంచి తలంపులు నీకు లేవు. ఆ తర్వాత చెప్తాడు, ముందు బాగుంది, ఓర్చుకుంటున్నావు, చేస్తున్నావు, క్రియలు చేస్తున్నావు, పనులు అంటే వ్యక్తిగతంగా చేసేది పనులు, ఇంకొకరి కొరకు చేసేది క్రియలు. అర్థమైందా అని వర్ణిస్తున్నాడు, అని ప్రశంసిస్తున్నాడు. ఇక్కడతో మీకు థియేటర్ సంఘం యొక్క పార్ట్ 2 పాఠం పూర్తయింది. అనండి, థియేటరా సంఘ చరిత్ర 2వ భాగం ఇక్కడతో పూర్తయినది. ఆనర్ ద లార్డ్. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.